మానవుల పాపాలను కడిగేందుకు యేసుక్రీస్తు సిలువలో ప్రాణాలను అర్పించి 3వ రోజు మరణాన్ని జయించి మరలా పునర్జన్మ పొందటం వల్ల ఈస్టర్ పండుగ జరుపుకుంటామని సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ రెవరెండ్ ఫాదర్ జేవి అరుణ్ కుమార్ అన్నారు. యేసు ప్రభు త్యాగాన్ని స్మరించుకుంటూ గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పండుగలను జరుపుకుంటామని తెలియజేశారు. ఈస్టర్ పండుగ సందర్భంగా నగరంలోని గుణదల సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ నందు ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ రెవరెండ్ ఫాదర్ జేవి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలను పాపాల నుంచి రక్షించేందుకు యేసుక్రీస్తు సిలువలో ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. యేసు ప్రభు త్యాగాన్ని స్మరించుకుంటూ గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్లు జరుపుకుంటామని తెలిపారు. యేసుక్రీస్తు తన శాంతి బోధనలతో ప్రపంచాన్నే ప్రభావితం చేశారని, ప్రజలంతా సహనం, శాంతి, అహింస మార్గంలో పయనించినప్పుడే సమాజాభివృద్ధి సాధ్యమన్నారు. విశ్వ మానవాళిని ప్రేమతో చూడాలన్నదే కరుణామయుని బోధనల సారమని ఫాదర్ అరుణ్ కుమార్ ఉపదేశించారు. అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి 2025 సంవత్సరంలో ఎంతో సంతోషంగా యావత్ క్రైస్తవులు ఈస్టర్ పండుగని జరిగించుకుంటూ ఉన్నారు. ఈస్టర్ పండుగ అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుని కుమారుడయ్యుండి నరావతారిగా ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి పాపముల నిమిత్తము ఆయన సిలువలో ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఈ సంతోషకరమైనటువంటి పండుగను మరి యావత్తు క్రైస్తవులు జరిగించుకుంటూ ఉన్నారు. ఇది కేవలం క్రైస్తవుల కొరకే కాదు, కానీ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా మరి దేవుని కృపను పొందాలని, దేవునిలో ఆనందంగా జీవించాలని మరి మేమందరం కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మన భారతదేశాన్ని దేవుడు దీవించాలి, మన ఆంధ్ర రాష్ట్రాన్ని దేవుడు దీవించాలి,
ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఈ పాపం అనేటువంటి శాపము నుండి విడుదల పొంది నిత్య జీవానికి వారసులు కావాలనేటువంటి ఉద్దేశంతో ఈస్టర్ పండుగ ఎంతో ఘనంగా క్రైస్తవ సంఘాలు జరిగిస్తూ ఉన్నాయి. అందరికీ, భారతీయులందరికీ ఈస్టర్ పండుగ శుభాలు కలగాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఈస్టర్ పండుగ ఆశీర్వాదాలతో నింపునుగాక. ఆమెన్. రెవరెండ్ జేవి అరుణ్ కుమార్, ప్యారిస్ పాస్టర్, సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్, గుణదల. థ్యాంక్ యూ.